శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేసే నియోజకవర్గంపై సస్పెన్స్ వీడింది. రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి లోకేష్ బరిలో దిగబోతున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసింది. నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. చిత్తూరు జిల్లా, కుప్పం, కృష్ణా జిల్లా, పెనమలూరు నుంచి కూడా పోటీ చేస్తారని మొదట చెప్పుకున్నారు. ఇక లోకేష్ భీమిలి నుంచి పోటీ చేస్తే తాను ఆ స్థానం నుంచి వదులుకుంటానని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడంతో అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే లోకేష్ ను రాజధాని ప్రాంతం నుంచి పోటీ చేయించాలంటూ అధిక శాతం పార్టీ శ్రేణులు కోరడంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు లోకేష్ ఓటు హక్కు కూడా మంగళగిరి పరిధిలోనే ఉండటం కూడా పరిగణలోకి తీసుకుని ఆయన అక్కడి నుంచే పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించింది. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ కేవలం 12 ఓట్లతో ఓడిపోయింది. 1985 తర్వాత మళ్లీ 2014లోనే టీడీపీ అక్కడ పోటీ చేసింది. ప్రతిసారి మిత్రపక్షాలకు ఆ స్థానాన్ని కేటాయిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు లోకేష్ బరిలో దిగుతూ ఉండడంతో ఘన విజయం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీలో అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 135 స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. దీంతో పెండింగ్ స్థానాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇవాళ 20 నుంచి 30 నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీకాళహస్తిపై కీలక సమావేశం జరుగుతోంది. సత్యవేడు టికెట్ రేసులో జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెలెన్ ఉన్నారు. స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకున్నాక సుజనా యనమల నివేదికను చంద్రబాబుకు సమర్పిస్తారు. అలాగే శ్రీకాళహస్తి టికెట్ కోసం బొజ్జల సుధీర్, ఎస్సీవీ నాయుడు మధ్య పోటీ నెలకొనుంది. మరోవైపు ఒంగోలు లోక్సభ అభ్యర్థిగా సిద్ధ రాఘవరావును, దర్శి అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిని ఖరారు చేశారు. పోటీకి సిద్ధ అటూ ఇటూ ఊగిసలాడినా చంద్రబాబు భరోసా ఇవ్వడంతో ఆయన పోటీ చేసేందుకు ఒప్పుకున్నారు. ఇక దర్శిలో ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ అని ముందే ప్రకటించారు కూడా.
మరోవైపు అనంతపురం అర్బన్ సీటుపై పంచాయతీ కొనసాగుతోంది. ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వద్దంటూ బలిజ వర్గానికి చెందిన నేతలు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. గూడూరు సత్యనారాయణ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇక మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, లోకేష్ ను మంగళగిరిలో బరిలో దింపడానికి కారణం ఏంటి? విజయ్ చంద్రిక నారా లోకేష్ ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. మంత్రిగా సూపర్ సక్సెస్ అయిన లోకేష్ ఇదే సమయంలో మంగళగిరి ప్రాంతం నుంచి పోటీ చేయడం, ముఖ్యంగా బీసీ వర్గాలు అధికంగా ఉన్న మంగళగిరి ప్రాంతం, రాజధాని ప్రాంతంలో కూడా భాగంగా ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతం నుంచి పోటీ చేయడం ఈ ప్రాంత నాయకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. ముందుగా విశాఖ నార్త్ నుంచి ఆయన పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ కూడా అంతిమంగా పార్టీ అధిష్టానం ఆయన మంగళగిరి నుంచి పోటీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అన్ని రకాల సామాజిక వర్గాలు కావచ్చు, అన్ని రకాల సంస్కృతులు, భిన్న సంస్కృతి కలిగిన ప్రజలు అందరూ ఉంటారు కాబట్టి మంగళగిరి లాంటి ప్రాంతం నుంచి, రాజధాని దగ్గరగా ఉన్న ప్రాంతం నుంచి ఆయన పోటీ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్, గ్రావిటీ పార్టీపై ఎక్కువ ఉంటుంది. ఒకవైపు రాయలసీమ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు, కుప్పం నుంచి, రాయలసీమ మొత్తం ఆ ప్రభావం ఉంటుంది. ఇక ఆంధ్ర ప్రాంతం నుంచి లోకేష్ పోటీ చేస్తే కనుక ఆ ప్రభావం పార్టీ కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనతో దీనిపై మాట్లాడేందుకు మంగళగిరి, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేయబోతున్నారు. ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? మంచి శుభ పరిణామం సార్. మరో మంగళగిరి మరో హైటెక్ సిటీగా ఈ ఐటీ విభాగంలో కానీ అన్ని విభాగాలుగా ఈ ప్రాంత ప్రజలు డెవలప్మెంట్ ఉంటుంది సార్. ఖచ్చితంగా లోకేష్ గారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. మీరు మంగళగిరి ప్రాంతానికి చెందిన వాళ్ళు, లోకేష్ గారు ఇక్కడ ఐటీ మంత్రి అయిన తర్వాత మంగళగిరిలో చాలా ఐటీ కంపెనీలు వచ్చినాయి. ఆ ప్రాంతంలో విభిన్న అంటే బీసీలు ఎక్కువగా చేనేత వృత్తి వాళ్ళు ఉంటారు. గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నేరుగా గెలుపొందిన నియోజకవర్గం కాదు. మరి ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మంగళగిరిలో లోకేష్ గారికి ఇక్కడ సీట్ ఇవ్వడం మేము ముందుగా ఎప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అందులో బీసీ వర్గమే కాదు, ఎస్సీ వర్గం కూడా ఈ మంగళగిరి నియోజకవర్గంలో చాలా అధికంగా ఉంది. పేదలందరికీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ద్వారా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా డ్వాక్రా వాళ్ళకి ఇది చేయడం ద్వారా ఎంతోమంది సంతోషంగా ఉన్నారు. దానిలో మహిళలు కూడా ఎంతో ఇదిగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మంగళగిరి ఇవ్వటం వల్ల మేము ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం. మహిళలతో పాటు ఎస్సీ వర్గాలు, అన్ని కులాల వర్గాలు కలిసి కట్టుగా ఉండి మేము లోకేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, ఆర్కే మీద అత్యధిక మెజార్టీతో మంగళగిరిని గెలిపించి కొంచెం విజయం సాధిస్తామని కోరుకుంటున్నాం. ఇప్పుడు మంగళగిరి విషయానికి వస్తే కనుక మంగళగిరి ఇప్పుడు రూరల్, మంగళగిరి అర్బన్, దుగ్గిరాల, అదేవిధంగా ఈ తాడేపల్లి మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది తెలుగుదేశం పార్టీపై? 3 మండలాల్లో కూడా తెలుగుదేశం ప్రభావం చాలా బాగా ఉండిద్ది. ఒకప్పుడు ఓటింగ్ చాలా తక్కువ ఉన్న వైఎస్ఆర్సీపీ మీద, అందులోనూ రాజధాని అడ్డుకుంటున్న అరక మీద మన లోకేష్ బాబు గారు గెలవడం చాలా సంతోషకరం. లోకేష్ బాబు గారు తప్పకుండా అధిక మెజార్టీతో గెలిపించడానికి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు పోటీ చేయడానికి, లేకపోతే దాన్ని మనల్ని ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి రాజధాని గ్రామంలో సంక్షేమ పథకాలు ఏమి, లేదా రైతు కూలీలకి ఇచ్చే 2500 పెన్షన్ ఏమి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. వీటన్నిటికీ సపోర్ట్ చేయడానికి ఇంకా లోకేష్ బాబు గారు ఈ ప్రాంతం నుంచి పోటీ చేయడం చాలా సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నాం. మొత్తం మీద తీసుకుంటే మంగళగిరి మండలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించడానికి ఈ ఎన్నిక అనేది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా లోకేష్ లాంటి నాయకుడు ఈ ప్రాంతం నుంచి కనుక పోటీ చేస్తే టీడీపీ ఘన విజయం సాధిస్తుంది. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నప్పటికీ ఈ రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పట్ల ఆకర్షితులయ్యే విధంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇక్కడ ఈ ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల రివ్యూలను అధినేత చంద్రబాబు కొనసాగిస్తున్నారు. ఆయా రివ్యూల్లో ఆయన అనేక అంశాలను తెరపైకి తీస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అనుకూల వ్యతిరేక వర్గాలు నినాదాలు చేసినప్పటికీ వాళ్ళందరూ లోపల పిలిచే సముదాయ పరిస్థితి ఉంది. అనంతపురం అర్బన్ విషయంలో కొంత గొడవ జరిగి ఒక అతను ఇప్పటికీ కూడా కొన్ని స్థానాలని పెండింగ్ పెట్టారు కదా, ఈ పెండింగ్ స్థానాలపై ఎప్పుడు కసరత్తు పూర్తవుతుంది? ఎప్పుడు ప్రకటిస్తారు పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని?
మొదటి లిస్టును 130 మంది జాబితాతో రేపు ఉదయం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు కూడా ముఖ్యమంత్రి గారి మీడియా కాన్ఫరెన్స్ కూడా ఉంది. ఇదే సమయంలో వంగవీటి రాధా కావచ్చు, హర్ష కుమార్ కావచ్చు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా పార్టీలో చేరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు బ్రహ్మం చౌదరి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే లోకేష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఎలా పార్టీ కలిసి వస్తుందంటారు? వాస్తవాలు మాట్లాడుకోవాలంటే 1985లో చివరిసారిగా తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో గెలిచింది. ఆ తర్వాత గెలవనప్పుడు కూడా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పుడు కూడా అటు శ్రీకాకుళం నుండి ఇటు చిత్తూరు వరకు ఏదైతే మధ్య భాగమైనటువంటి గుంటూరు కృష్ణా సరిహద్దుల్లో రాజధానిని నిర్మించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తనయుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ఎన్టీఆర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి తండ్రి యొక్క ఆలోచన విధానంతో మరి స్టాన్ఫోర్డ్ స్టూడెంట్గా మరి మంత్రివర్గంలో చేరేటువంటి లోకేష్ గారు మరి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి కూడా దేశ విదేశాలు తిరిగి రాజధానిని అభివృద్ధి చేయడమే కాకుండా వెట్టు, ఎస్ఆర్ఎం, ఎక్స్ఎల్ఆర్ఏ లాంటి విద్యాసంస్థలతో పాటు మరి ప్రైవేట్ రంగంలో విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసులను ఇక్కడ తీసుకురావడం కానీ, లేకుంటే మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఐటీ టవర్స్కి ఐటీ కంపెనీలు తీసుకొచ్చేటువంటి విషయంలో కానీ ఈ విధంగా నారా లోకేష్ బాబు గారు రాజధాని మీద ఒక ఫోకస్ తీసుకొని రాజధాని అభివృద్ధిలో మరి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ బాబు గారు కూడా కష్టపడుతూ ఉన్నారు. దాన్ని గుర్తించి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ బాబు గారు అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు మాకు తెలిసింది. మేమందరం కూడా మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులమైనప్పుడు కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఓటర్లతో పాటు నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు మేమందరం కూడా ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారు చేస్తున్న అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ చరిత్ర, నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గానికి వస్తే రాజధాని ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందుద్దో మంగళగిరి నివాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా వివరించి 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 1,00,000 ఓట్లకు పైగా భారీ మెజార్టీతోటి నారా లోకేష్ బాబు గారిని గెలిపించి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు అని తెలిసిన సందర్భంలోనే గ్లోబల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు గ్లోబల్ లీడర్గా లోకేష్ గారిని ప్రకటించడం జరిగింది. ఏంటి రెండు కోయిన్సిడెన్స్ ఏంటంటారు? లోకేష్ బాబు గారు 22 నెలల మంత్రివర్గంలో చేరిన తర్వాత గ్లోబల్ లీడర్స్తో పాటు ఇండియన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక అవార్డులు ఇవ్వడం జరిగింది. లోకేష్ బాబు గారి ప్రతిభని, లోకేష్ బాబు గారి కష్టాన్ని, లోకేష్ బాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి, అభివృద్ధి, జీడీపీలు కానీ లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటి అనేక కార్యక్రమాల్లో మరి లోకేష్ బాబు గారి ప్రతిభ చూపించుకున్నటువంటి వ్యక్తి. లోకేష్ బాబు గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన తర్వాత డైరెక్ట్ పాలిటిక్స్లో రాలేదు. వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేయడం జరిగింది. రూరల్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ లాంటి కార్యక్రమాల్లో అనేక సెమినార్లో పాల్గొంటున్న వ్యక్తిగా ప్రజల యొక్క సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి, వయసులో చిన్నోడైనప్పుడు కూడా చదువు అటువంటిది కాబట్టి ఒక మంచి నాయకత్వాన్ని రాజధాని ప్రాంతంలో ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం మీద తీసుకుంటే కనుక నారా లోకేష్ యొక్క అభ్యర్థిత్వం పట్ల రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, నాయకులు కావచ్చు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సత్య, అటు నారా లోకేష్ అభ్యర్థిత్వంపై ఎలాగో అక్కడ స్పందన అర్థమవుతుంది. మరొక పక్క వంగవీటి రాధా కూడా ఎంతసేపట్లో టీడీపీలో చేరబోతున్నారు, దానికి సంబంధించిన సమాచారం ఏంటి? ఈ సాయంత్రం 4 గంటలకు వంగవీటి రాధా టీడీపీలో చేరబోతున్నారని మనకు వస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి మీడియా కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. కాబట్టి మీడియా కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతున్నారని సమాచారం ఉంది. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఆయన తండ్రి కానీ ఆయన కానీ ఎంతో సేవ చేసిన పరిస్థితి ఉంది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యున్నతికి, ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ యొక్క ప్రభావం పెరగడానికి ఈ చేరిక చాలా ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి చాలా పెద్ద ఉన్నతమైన నాయకుడుగా రాధాను అభివర్ణించవచ్చు. కాబట్టి అటువంటి నాయకుడు పార్టీలో చేరడం ఒక రకంగా పార్టీకి ఎన్నికల ముందు బూస్టప్ ఇచ్చినట్టుగా నాయకులందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అంటే 4 గంటలకు ముఖ్యమంత్రి గారు మీడియా కాన్ఫరెన్స్ తరువాత ఆయన పార్టీలో చేరబోతున్నారు. ఏదైతే రంగా గారి ఆశయాలు ఉన్నాయో, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, దానికి సానుకూలంగా స్పందించి కేటాయించినందుకు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరేమనుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా కాకుండా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం తను తెలుగుదేశం పార్టీకి తోడుగా నిలుస్తానని కూడా ఆయన రాధా ఒక లేఖలో విడుదల చేశారు నిన్న. కాబట్టి ఈ రోజు సాయంత్రమే ముఖ్యమంత్రి గారి మీడియా కాన్ఫరెన్స్ తర్వాత జాయిన్ అవుతారు. సత్య, ఇంకొక విషయం చెప్పండి. ఈ రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని సునీత ప్రకటించారు కదా. జేసీ కుటుంబానికి ఇప్పటికే 2 టికెట్లు ఇచ్చినప్పుడు తమకు కూడా 2 టికెట్లు ఇవ్వాలని పరిటాల కుటుంబం కోరుతోంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తారు కదా కాసేపట్లో.
ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి పరిటాల సునీత తనకు రాప్తాడు తన కుమారుడికి కూడా ఎక్కడైనా సీటు కేటాయించాలని కోరడం జరిగింది. ఈ విషయంలో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంలో 2 సీట్లు ఇచ్చినప్పుడు తమకెందుకు ఇవ్వకూడదు అనే అడిగినట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళ పరిటాల సునీతమ్మను ముఖ్యమంత్రి పిలుస్తారు. పిలిచి ఆమెతో మాట్లాడిన తర్వాత అదేవిధంగా జేసీ కుటుంబాన్ని కూడా మరొకసారి పిలిచి 2 వర్గాలను సముదాయించి ఇద్దరికి సమన్యాయం చేసే విధంగా చేస్తారు. ఒకవేళ ఇప్పుడు సీటు ఇవ్వడం కుదరకపోతే కనుక భవిష్యత్తులో వేరే విధంగా ఏ విధంగా అకామిడేట్ చేయాలనే దానిపై కూడా అధినేత మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఇష్యూ ఇంకా ఫ్లేరప్ కాకుండా ఇప్పటికే చాలా ఇష్యూస్ ఇటువంటివి రాష్ట్రంలో ఉన్నాయి. ఇటువంటి ఇష్యూస్ అన్ని ముఖ్యంగా సిద్ధరాఘవరావుని ఒంగోలు ఎంపీకి వెళ్ళమన్నప్పుడు తన కుటుంబ సభ్యులకు కూడా ఒక ఎమ్మెల్యే సీటు వాళ్ళు కోరారు. కానీ ఆయన ఒంగోలు ఎంపీ సీటుకు అంగీకరించినట్టుగా చెబుతున్నారు. దర్శి ఎమ్మెల్యే సీటుకు ముక్కు నరసింహారెడ్డి పేరు ఖరారు అవుతుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద తీసుకుంటే కనుక ఎక్కడెక్కడైతే కుటుంబ సభ్యుల సీట్ల విషయంలో వివాదాలు ఉన్నాయో అన్నింటి కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 11-12 వరకు కూడా ఆయన సమీక్షలు నిర్వహించి వీటన్నింటినీ సరిదిద్ది పంపిస్తున్నారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఎప్పుడైతే నామినేషన్స్ వేస్తారో ఆ రోజుకి ఏ నియోజకవర్గంలో కూడా పార్టీ తరపున వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని కూడా ఆయన సార్ట్అవుట్ చేసి సరిచేస్తారనే అభిప్రాయం పార్టీ నేతల్లోనూ కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతోంది. రైట్ సత్య, థాంక్యూ. మరిన్ని వివరాలు